ఏంటి ఇప్పుడొచ్చింది కలనుకుంటున్నావా? కాదు, కాబోయే నిజం. పంచభూతాల సాక్షిగా అది నిన్ను 5 సార్లు చంపుతాను. With the help of Panchabutas, I will kill you in 5 ways. అన్నట్టుగానే 3 సార్లు చంపేసింది. 5వసారి ఖచ్చితంగా చంపుతుంది. కానీ అది కలలో కాదు, ఇలాలో. చావంటే భయమేస్తుందా? బ్రతుకు మీద ఆశ కలుగుతోందా? అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా? అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా అనిపిస్తోందా? నీ జీవితం నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీ మీదే ఆశలు పెంచుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఆలోచించు. నీ మెదడును తోడేస్తున్న ఆలోచనల్ని దూరం చేసే మార్గాన్ని అన్వేషించు. కనీసం నువ్వెందుకు చనిపోబోతున్నావో తెలుసుకునేనా చనిపో. ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబు అడ్రస్. చూద్దాం. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు. నీకీ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ, నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా? గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటా. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ, మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా. నీకు అవసరమా? గాంజు, మోసూజీ, ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాంజూశీలం అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. బిషి సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు సార్పడుకుంటే ఇట్టే పట్టేయాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ.
ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎఫ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా. మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదారా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నేనా? ఎందుకు వచ్చావు? నేనా? నువ్వు ఇలా చెప్తే వినవే. నిన్ను రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాంటి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు. దీన్ని చంపి దీని రక్తం తాగి అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే. ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా.
నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా. ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడం మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం. అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక, మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, మూడోసారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్, నాకు డౌట్. అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ రెండు విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది, దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. విను సార్. చెప్పండి సార్. శాస్త్రి, మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా? నమ్ముతాడు సార్. మరి దయ్యాన్ని? నాకు విషయం అర్థమైంది. అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. మీరు ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి. ఓకే సార్. ఇంకో విషయం, నేను రావడానికి 1 వీక్ పట్టొచ్చు. ఫోన్ కూడా పనిచేయదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.
హలో. మా వాళ్ళందరూ పడుకున్నారు. మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చేయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే మూడు ఎంత ఇస్తాడు. జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు వేసిన కూడా పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీకా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. లల్లా లల్లా మోసుషి లల్లా. గురుగారు దేవేమన్నా కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురుగారు మంత్రం ఇది కదండి. చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టుంది. సీసా పట్టరానా? పట్టుకట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దెయ్యంరా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు, నాకు ఇటుకి ఎటువంటి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చానండి. నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రియా? శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ, మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పినంత చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాలే. నా సారా ప్యాకెట్లు ఎక్కడున్నాయో ఏమో. వస్తే నిన్న ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తాడు. ఇక్కడెక్కడ పెడతాను, అప్పుడప్పుడు తాగిపోతాను. బసుక బసుక చీకటిలో ఏ చెట్టెండక నిన్ను దాచి పెడతా, అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా. ఎవరే పాపరోజు అట్లా చంపేస్తాను ఇక్కడ. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చాలా విచిత్రంగా ఉంది. టిఫిన్ చేయడానికి కుర్తిగడి గేదెలు ఎప్పుడు ముందుండేవాడు, ఈరోజు నేను ఇంకా రాలేదు. ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు. ఏముంది, చెప్తే మనం పంపించమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడెలా? అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా? కుదరదు. పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు. అలా కాకుండా వేరే వాళ్ళెవరైనా ప్రయత్నిస్తే కాస్త అటు ఇటు అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే. కష్టం డాక్టర్, అతను దొరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినవాడు తన రెగ్యులర్ ప్లేస్లో అయితే ఉండడు. ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు. సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది. ప్రయత్నిద్దాం. హలో డాక్టర్, మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది. వస్తున్నాను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి. ఓకే గాయస్, టేక్ కేర్. లాస్ట్ మినిట్లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు. కోస్తే ఊరికి సరిపోతాడు ఎదవా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడే ఏంటో. మనమంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాము, కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం. అందుకే పోయి ఉంటాడు. డాక్టర్ గారు చెప్పండి సార్. అమర్, రేపు ఒకసారి హాస్పిటల్కి రా.
అమర్ అమర్ ఏ అమర్ అమర్ గెటప్ అమర్ కమాన్ అమర్ అమర్ గెటప్ గెటప్ అమర్ కామ్ డౌన్ కూల్ అమర్ కూల్ అమర్ ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా? లేదు డాక్టర్, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది. ఫైన్, నీకింకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను. నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు డాక్టర్. ఒకసారి బాగా చూడు. అదే ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు డాక్టర్, నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి. ఏర్పాటు చేయగలరా? నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంగవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్. సార్, నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమర్ ఇంటికి వెళ్దాం. హలో సార్, చెప్పు. మీరు చెప్పినట్టు 7 ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్ రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు. ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు. చెప్పరా? లేదురా. ఎస్, ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మన వాళ్ళతో ఓకే కదా? చేసుకున్నారా? ఓకే చేసుకున్నారు. హ్యాపీరా, ఇప్పుడంతా హ్యాపీ, బాగానే ఉంది. అలాంటి ఏం లేదు. కొల్లెర దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లా కంప్లీట్ చేసేస్తానని నీకు పంపిస్తాను, చూడుకొని. అవును, ఓకే ఓకే ఓకే. ఈసారి వచ్చినప్పుడు మన దగ్గర కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది సార్? బాడీ కనిపించట్లేదు సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం, పదండి. నువ్వు అట్లా వెతుకు, స్పీడ్గా వెతకండి. నేనే. త్వరగా వెతకండి సార్. కనిపించట్లేదు సార్. డాక్టర్, 4వసారి కూడా చంపేసింది. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం. అది కూడా ఫెయిల్ అయితే ఆ కళలో నేను... నో అమర్, నీ ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది. సార్, ఆ 5వ వ్యక్తిగా నేను కూర్చుంటాను.
కుదరదు, అది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు. వీ కెన్ డూ ఇట్ సార్. వెళ్ళి యాగముద్రలో కూర్చోండి. సందీప్ రా. చూడు సందీప్, ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు. చాలా ధైర్యంగా ఉండాలి, ఓకేనా? ఓకే సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా బ్రెయిన్కి ఉంది. శబాష్ సందీప్, దా కూర్చో. శాస్త్రి, ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు. ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు. అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావలసిన చోటికి పంపించగలరు. ఉదాహరణకు షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు. అలాగే మీరు వెళ్లాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్లి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలు పెట్టండి. I can't believe this. Shastri, come here. డాక్టర్, అతనికి ఏమైంది? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను విను. కంప్యూటర్ని ఫార్మాట్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోయిందనుకోండి, ఏమవుతుంది? హార్డ్ డిస్క్ క్రాష్ అవుతుంది. ఎస్, సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా మనిషి తన మెదడుని 0.6% మాత్రమే వాడుతాడు. కొన్ని సంవత్సరాలు కఠోర సాధన చేయడం ద్వారా తన మైండ్ స్టామినాని పెంచుకుంటాడు. అలా మెడిటేషన్ చేసి ఈ ప్రపంచాన్ని చుట్టొచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. పంచభూతాల సహాయంతో మంత్రాన్ని జపించడం ద్వారా మీరు వెళ్ళి రాగలిగారు. కానీ అతను తన మైండ్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా పిచ్చివాడైపోయాడు. ఇప్పుడు
అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఏం పర్వాలేదు, అతనికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మరి ఈ దశ విజయవంతమైనట్టునా? నేను వెళ్ళాలనుకున్న ప్రదేశానికి నా ఆత్మ వెళ్ళింది. నా ఆత్మ వెళ్ళింది. మేము వెళ్ళాము, మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వల్లే వచ్చేసాము. ఓకే గుడ్. వాళ్ళని 12వ దశకి రెడీ చేయండి. మరో మనిషి కావాలి కదా డాక్టర్. వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొద్దామంటే ఇందాక జరిగినట్టు మళ్ళీ రిపీట్ అవుతుందేమో. ఇంకెవరూ అవసరం లేదు. 5వ మనిషిగా నేనే ఉంటాను. కాకపోతే ఈ దశకు కొన్ని గంటల ముందు చనిపోయే మనిషి కావాలి. సార్, బతికున్న వాళ్ళంటే ఎలాగోలా తీసుకురావచ్చు, చనిపోయిన వాళ్ళైనా ఓకే. అటు ఇటు కాకుండా ఇదేం ఫిట్టింగ్ సార్? అసలు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఉన్నాడు, నేను తీసుకొస్తా.